ఫ్రెండ్స్ టెక్ 1757 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 9, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటోలా H50 సిరీస్లో మొత్తం 3 ఫోన్స్ ఇండియాకి తీసుకురాబోతుంది. కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నా మీకు. ఒకటి ఆల్రెడీ వచ్చేసింది, అది వచ్చేసరికి H50 Pro. ఇది మీకు 28,000 రూపాయలకి ఇప్పుడు అమ్ముతున్నారు. ప్రజెంట్ మీరు మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇంకో 2 ఫోన్స్ రాబోతున్నాయి. H50 ఫ్యూజన్ అని చెప్పేసి ఒక 4 వస్తుంది. ఇది లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారు. మే 16వ తారీఖు H50 ఫ్యూజన్ ఇండియాకి రాబోతుంది. 20 నుంచి 25,000 మధ్యలో ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ ప్రైస్కి చాలా మంచి స్పెసిఫికేషన్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. దీనిలో మీకు ఫుల్ HD+ OLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా LYT సెన్సార్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్తో కూడా ఈ ఫోన్ రాబోతుంది. ఇది మీకు 22,000, 23,000 ఆ రేంజ్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ ఫోన్. సెల్లింగ్ ప్రైస్ ఇది మార్కెట్లోకి వచ్చినప్పుడు మే 16వ తారీఖు ఇది ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. అండ్ ఇంకొక ఫోన్ H50 Ultra. మరి ఇది ఇప్పుడు తీసుకొస్తారో తర్వాత తీసుకొస్తారో తెలియదు, కానీ ఇది టాప్ మోడల్ అనమాట. ఇది 35,000 నుంచి 40,000 మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు. 40,000 దగ్గరలో కూడా ఉండొచ్చు. దీనిలో టెలిఫోటో లెన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీనిలో ప్రాసెసర్ కూడా 8S Gen 3 ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్ ఇప్పుడు తీసుకురాకపోవచ్చు, మేబీ ఫ్యూచర్లో దీన్ని తీసుకొని రావచ్చు. సో మొత్తం ఈ 3 ఫోన్స్ మనం మోటోలా H50 సిరీస్లో ఈ ఇయర్ అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి రియల్మీ GT సిరీస్లో కొత్త ఫోన్ తీసుకురాబోతున్నట్లు టీచ్ చేసింది. మనం అంతా ఏమనుకున్నాం, 8S Gen 3 ప్రాసెసర్తో రియల్మీ GT ఫోన్ వస్తుంది. ఫస్ట్ పోకో కంటే ఐక్యూ కంటే ముందు వీళ్ళే తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే రియల్మీ బాంబు పిలిచింది. 8S Gen 3 ప్రాసెసర్తో ఫోన్ తీసుకొని రావట్లేదు వీళ్ళు తీసుకొచ్చే ఫోన్ పేరు వచ్చేసరికి రియల్మీ GT60. దీనిలో ప్రాసెసర్ కూడా వీళ్ళు అనౌన్స్ చేసేస్తారు, ఏ ప్రాసెసర్తో వస్తుందో కూడా. ఎందుకంటే ఎక్కువ మంది 8S Gen 3తో వస్తుంది అనుకుంటున్నారు కదా. సో వీటికి చెక్ పెట్టడానికి రూమర్స్కి ప్రాసెసర్ అనౌన్స్ చేసేస్తారు ముందే. 7+ Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్. మీరు బడ్జెట్లో ఉన్న 7S Gen 2 ఇట్లాంటి వాటితో కంపేర్ చేయొద్దు. 7+ Gen 3 ప్రాసెసర్ మీకు దగ్గర 8 Gen 2 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. అయితే ఇది వచ్చిన తర్వాత మనం చెక్ చేసి చూడాల్సిందే. ఈ ఫోన్ ఇప్పుడు రియల్మీ తీసుకురాబోతుంది GT60 పేరుతోటి. ఇది ఈ మంత్ ఎండింగ్ లోపు, మే ఎండింగ్ లోపు మనం ఇండియన్ మార్కెట్లో అయితే చూడబోతున్నాం. అండ్ 8S Gen 3తో ఫోన్ తీసుకొస్తారా లేదా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మనకి గూగుల్ మెసేజెస్లో ఇప్పుడు మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్తో పాటు పక్కన వాళ్ళ పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గూగుల్ అయితే టెస్ట్ చేస్తూ ఉంది. ఫ్యూచర్లో గూగుల్ మెసేజెస్లో మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వస్తే వాళ్ళ పేరు కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి CMF అంటే నథింగ్ వాళ్ళది. ఇది సబ్ బ్రాండ్ లాగా తీసుకొని వచ్చారు కదా. ప్రస్తుతానికి ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్ ఇట్లాంటి అమ్ముతా ఉన్నారు. దీనిలో ఒక ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ఫోన్ ఫస్ట్ ఇమేజ్ బయటకు వచ్చింది. చూస్తే మనకి iPhone SE సిరీస్ గుర్తు వస్తుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా కనిపిస్తూ ఉంది. ఇది 15,000 రూపాయల లోపు మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారు దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి గూగుల్ సర్కిల్ టు సెర్చ్ చాలా మంచి ఫీచర్ ఇది. మనం Samsung S24 Ultraలో మీకు డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపించాము మీకు. ఏదైనా మనం ఆర్టికల్ చదువుతున్నాం, లేకపోతే ఏదైనా ఇమేజెస్ చూస్తూ ఉన్నాం, సో వాటిలో ఏదైనా మీకు తెలియని ఉంటే మీరు గూగుల్ని అడగవచ్చు అనమాట. హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సర్కిల్ చేశారనుకుంటా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో లభిస్తుంది. ఇది ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను నేను. ఇప్పుడు ఈ ఫీచర్ని వీళ్ళు డెస్క్టాప్ కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మీరు గూగుల్ ఏదైనా బ్రౌజ్ చేస్తున్నారు గూగుల్ క్రోమ్లో, మీకు టాప్లో సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు తెలుసుకోవచ్చు. ఇది డెస్క్టాప్ కూడా రాబోతుంది. నెక్స్ట్ మనకి పేటీఎం ఒక కొత్త సర్వీస్ని స్టార్ట్ చేయబోతుంది. నార్మల్గా పేటీఎం అంటే మనం పేమెంట్స్కి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు రైడ్ సర్వీస్ కూడా స్టార్ట్ చేయబోతుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో లాగా. ఇప్పుడు ఆటో కనిపిస్తుంది. మీరు ONDC సర్వీసెస్ ఆల్రెడీ ఉంటాయి పేటీఎంలో, గవర్నమెంట్ సంబంధించింది ఇది. దానిలో డెలివరీస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అక్కడ మీకు బుక్ రైడ్ అని చెప్పేసి ఆటో సింబల్ కనిపిస్తూ ఉంది. మేబీ ఫస్ట్ ఆటోలు వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇది ONDC ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది కాబట్టి మీకు కొద్దిగా రైడ్ కాస్ట్ తగ్గొచ్చు. ర్యాపిడో వీళ్ళందరితో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా కాస్ట్ అయితే దీనిలో తక్కువ అయితే ఉండొచ్చు. సో ఇదైతే ఫ్యూచర్ తొందరలోనే మేబీ పేటీఎంలో మనం చూడొచ్చు రైడ్ సర్వీసెస్ కూడా. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 55 ఇంచ్ హైసెన్స్ టీవీ నార్మల్గా 43 ఇంచ్ అట్లాంటి దొరుకుతూ ఉంటాయి ప్రైస్లో. మీకు 55 ఇంచ్ టీవీ, LED టీవీ 31,999 రూపాయలు యాక్చువల్గా దీని సెల్లింగ్ ప్రైస్ అయితే. దీనిలో డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది టీవీలో, 4K టీవీ. నార్మల్గా ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని SBI కార్డ్ మీద మీకు 5,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 26,749 రూపాయలకి అట్లా వస్తుంది. 55 ఇంచ్ టీవీ ఒక తక్కువ రేట్లో కావాలంటే ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు కావాలనుకో మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ మీకు ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చరీష్ అడుగుతున్నారు,
రీఫ్రెష్ రేట్కి టచ్ శాంప్లింగ్ రేట్కి డిఫరెన్స్ ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రీఫ్రెష్ రేట్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, చాలా రోజులు అవుతుంది అనుకుంటే. ఆ వీడియో ఒకవేళ మీరు కంప్లీట్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడి నుంచి మీరు ఆ కంప్లీట్ వీడియో చూడండి. రీఫ్రెష్ రేట్ అంటే మనకి ఒక సెకండ్కి మన డిస్ప్లే మీద ఇమేజెస్ వస్తూ ఉంటాయి కదా, మీరు చూస్తే ఒక సినిమా చూస్తున్నా, గేమ్ ఆడుతున్నా ఒక సెకండ్కి ఎన్ని ఇమేజెస్ అది రీఫ్రెష్ చేయగలదు, అది మనకి రీఫ్రెష్ రేట్ అంటాం అన్నమాట. టచ్ శాంప్లింగ్ రేట్ ఏంటంటే, టచ్ శాంప్లింగ్ రేట్ మీకు చాలా ఇంపార్టెంట్. టచ్ శాంప్లింగ్ రేట్ మీకు తక్కువ ఉందనుకోండి, ఇది గేమింగ్లో చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టచ్ శాంప్లింగ్ రేట్ కూడా సేమ్ ఇదే డెఫినేషన్ వస్తుంది. ఒక సెకండ్కి మీ డిస్ప్లే ఎన్నిసార్లు రీఫ్రెష్ అవ్వగలదు మీ టచ్కి. మీరు ఒకసారి టచ్ చేశారనుకోండి, మీ డిస్ప్లే ఎన్నిసార్లు ఒక సెకండ్కి రీఫ్రెష్ అవ్వగలదు, దాన్ని టచ్ శాంప్లింగ్ రేట్ అంటాం. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఆడుతున్నారు, జైరో కాకుండా మీరు కెమెరా యూస్ చేసి ఇట్లా తిప్పుతుంటారు, మీరు టచ్ చేసి ఇట్లా స్క్రీన్ని తిప్పుతూ ఉంటారు. బీజిఎంఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇట్లా మీరు తిప్పుతున్నప్పుడు టచ్ శాంప్లింగ్ రేట్ మీకు ఎక్కువ ఉందనుకోండి, మీకు రెస్పాన్స్ క్విక్ ఉంటుంది, మీకు ఫాస్ట్గా కెమెరా తిరగడం, రొటేషన్ ఇట్లా ఉంటుంది. మీరు ఏదైనా స్కోప్ ఓపెన్ చేసినా కానీ, స్కోప్ ఓపెన్ చేసినప్పుడు టచ్ శాంప్లింగ్ రేట్ బెటర్ ఉందనుకోండి, స్కోప్ మీరు మూవ్ చేస్తూ ఉంటారు కదా, ఇటు తిప్పుతూ ఉంటారు కదా, అది కూడా మీకు ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. తక్కువ ఉందనుకోండి, చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు గేమింగ్ ఫోన్స్ చూసుకుంటే ఎక్కువ మీకు టచ్ శాంప్లింగ్ రేట్ కానీ అండ్ రిఫ్రెష్ రేట్ కానీ ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గేమింగ్లో మీకు చిన్న చిన్న మీకు చూడడానికి అలా కనిపిస్తుంటాయి, కానీ చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు గేమ్ ప్లేయర్ నోటీస్ చేస్తారు వీటి వల్ల. నెక్స్ట్ మనకి చెన్నైకి చెందిన పార్థసారథి అనే ఒక డాక్టరు యాపిల్ విజన్ ప్రో యూజ్ చేసి 30 సర్జరీలు చేసినట్టు చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు చేసే సర్జరీలు వచ్చేసరికి ల్యాపారోస్కోపీ అని ఉంటుంది. ఇది నార్మల్గా మనకి పేగుల్లో కానీ బ్లాడర్లో కానీ ఏదైనా గడ్డలు ఉన్నాయనుకోండి, వాటిని చిన్న ఎక్విప్మెంట్ ఇచ్చే చిన్న కెమెరాస్ ఉంటాయి అన్నమాట, దాన్ని యూజ్ చేసి వీళ్ళు వాటిని క్రష్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం వీళ్ళు ఒక మానిటర్ కూడా యూస్ చేస్తుంటారు. ఏదైతే కెమెరాస్ లోపలికి వెళ్తాయో అవి మానిటర్లో చూస్తూ ఉంటారు, వీళ్ళు మానిటర్లో కనిపిస్తూ ఉంటాయి లోపల అవన్నీ పార్ట్స్ అన్నీ. సో దాన్ని వీళ్ళు మానిటర్లో చూడకుండా యాపిల్ విజన్ ప్రో యూస్ చేసి ఇంకా క్లియర్గా నేను చూడగలుగుతున్నాను, సో ఈజీగా నేను సర్జరీ చేయగలుగుతున్నాను అని చెప్పేసి డాక్టర్ పార్థసారథి గారికి చెప్తూ ఉన్నారు. సో యాపిల్ విజన్ ప్రో అయితే మాత్రం చాలామంది డాక్టర్స్ అయితే సర్జరీస్లో యూస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో మనకి ఈ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్యూచర్ అంతా ఏఆర్ విఆర్ అంటుంటారు మీరు. నెక్స్ట్ మనకి చైనాలో ఒక స్కామర్, ఇతను స్ట్రీమర్ అనమాట, గేమింగ్ ఇట్లాంటి స్ట్రీమ్ చేస్తూ ఉంటారు కదా, మనకి ఇలాగ స్ట్రీమ్ చేస్తుంటాడు ఇతను ఏకంగా ఇతని స్ట్రీమ్ చూడడానికి ఇతనే ఒక 4600 ఫోన్స్ కొనుక్కున్నాడు. అంటే కొనుక్కోవడం అంటే రెంట్కి తీసుకున్నాడు, వాటిని రోజుకి 80 రూపాయలు చెప్పిన ఒక్కొక్క ఫోన్ని రెంట్కి తీసుకొని వాటన్నిటిని సెటప్ చేశాడు. చూడొచ్చు, మొత్తం ఒక మనకి క్రిప్టో కరెన్సీ మైనింగ్ లాగా ఉంది ఆ సెటప్ అంతా. మొత్తం ఫోన్స్ అన్ని సెటప్ చేసేసి ఆ ఫోన్స్ అన్ని ఒక సాఫ్ట్వేర్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇతని స్ట్రీమ్ ఆన్ అవగానే 4600 ఫోన్స్ యాక్టివేట్ అయిపోతాయి. అక్కడ 4600 మంది చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది, లైక్లు చేయడం, కామెంట్ చేయడం ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఒక మామూలుగా చైనాలో మనకి యూట్యూబ్ ఇట్లాంటి ఏమి ఉండవు, వాళ్ళ ఓన్ యాప్స్ అయితే ఉంటాయి. సో ఇది మొత్తం ఒక లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి దగ్గర 3 కోట్ల పైనే డబ్బులు అయితే సంపాదించాడు, ఇలా స్ట్రీమ్ చేసి ఇలా ఈ ఫోన్స్ అని యూజ్ చేసి. సో యాప్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యాప్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇతను సడన్గా ఎంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, ఎంత వ్యూస్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి పోలీసులు తీసుకొని అతను లొకేషన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అతను సెటప్ అంతా చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. మొత్తం ఫోన్ సెటప్ అంతా చూసి అరెస్ట్ చేసి అతనికి ఒక సంవత్సరం అంటే 13 months జైలు శిక్ష విధించారు, ఒక 50,000 రూపాయలు జరిమానా విధించారు. కాకపోతే 3 కోట్లు సంపాదించుకున్నాడు, మరి అవి రీకవర్ చేయకపోతే సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. విషయం శాంసంగ్ గెలాక్సీ F55 ఫోన్ని తీసుకురాబోతుంది. మే 17వ తారీఖు దీని లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. మేలో వస్తుందని తెలుసు కానీ లాంచ్ డేట్ అయితే తెలియదు. ఇప్పుడు లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, మే 17వ తారీఖు. ఇది లెదర్ బ్యాగ్తో వస్తుంది. ఫస్ట్ టైం బడ్జెట్లో శాంసంగ్ ఫోన్ ఒకటి లెదర్ బ్యాగ్తో రావడం. ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ కూడా 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఫోన్ M55 ఉంది కదా, అదే మీకు కొద్దిగా డిజైన్ ఇవన్నీ చేంజ్ అవుతాయి, సేమ్ స్పెసిఫికేషన్ ఇంచుమించు అయితే ఉంటాయి రెండింటి మధ్యలో. అండ్ ఈ ఫోన్ కూడా మనకి 20 నుంచి 25,000 మధ్యలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు ప్రైస్ అయితే. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. ప్రొడక్ట్స్ సెలవు, బాయ్.